కర్నూలు బస్సు ప్రమాదంలో క్లియర్ ఒకటి. శివశంకర్ అనేటటువంటి డ్రైవర్ మీదన కేసు పెట్టారు. అదే శివశంకర్ అనేటటువంటి బైక్ నడిపినటువంటి వ్యక్తి, అతను అక్కడ ఉన్నటువంటి ఒక మద్యం దుకాణంలో మందు కొనుక్కుని తాగి 2 సార్లు కొనుక్కుని తాగాడట. తాగిన తర్వాత ఈ పని చేశాడన్నటువంటి విషయాన్ని తేల్చారు. అతను పెట్రోల్ కొట్టించుకోవడం, ఎర్రిస్వామిని దించడానికని బయలుదేరి ఇద్దరు కలిసి మందు కొట్టారు. ఆ తర్వాత అట్లాగే అడ్డదిడ్డంగా వెళ్ళారు. అక్కడ రోడ్డు మీద వెళ్ళి పడిపోయి అతను చచ్చిపోయాడు శివశంకర్. అతని యువతలకు లాగే అతని బాడీని బైక్ను కూడా యువతలకు లాగే క్రమంలో బస్సు స్పీడ్గా వస్తుండే కావేరీ ట్రావెల్స్ బస్సు అవతలకి ఎర్రిస్వామి పరిగెత్తాడు. ఈలోపు బైకు స్పీడ్ అయిపోయింది. ఆ బైక్ మీద నుంచి బస్సు వెళ్ళిపోయింది. ఆ బైకు తగలబడింది, దాంతోపాటుగా బస్సు తగలబడింది. అదంతా చూసి భయపడ్డటువంటి ఎర్రిస్వామి పారిపోయాడు అక్కడి నుంచి. ఇదంతా తేలిపోయింది. ఇప్పుడు ఈ కేసులో కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మీదన A1గా పెట్టుకొచ్చారు, A2గా కావేరీ ట్రావెల్స్ యజమాని పెట్టుకొచ్చారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో, అదే సమయంలో ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చనిపోయినటువంటి శివశంకర్ మీదన కంప్లైంట్ FIR రిజిస్టర్ చేశారు.